ప్రధానంగా లెటర్స్ని 2 రకములుగా విభజించడం జరిగింది. అవేంటి? పర్సనల్ లెటర్స్కి మరొక పేరేంటి? ఇన్ఫార్మల్ లెటర్స్. రెండవది అఫీషియల్ ఆర్ బిజినెస్ లెటర్స్. వీటిని ఏమంటాము? ఫార్మల్ లెటర్స్ అంటాము. పార్ట్స్ ఆఫ్ ది లెటర్స్ చూసినట్లయితే మనకి ది హెడ్డింగ్ ఆర్ అడ్రస్ ఆఫ్ ది రైటర్. రెండవది ఏంటి? శాల్యుటేషన్ ఆర్ గ్రీటింగ్ వర్డ్స్ ఆర్ కాంప్లిమెంటరీ బిగినింగ్. మూడవది బాడీ ఆఫ్ ది లెటర్ లేదా మ్యాటర్ లేదా కమ్యూనికేషన్ లేదా మెసేజ్. నాలుగవది ఏంటి? సబ్స్క్రిప్షన్ కోర్టియస్ లీవ్ టేకింగ్ కన్క్లూజన్ కాంప్లిమెంటరీ క్లోజ్. నెక్స్ట్ ఫిఫ్త్ది ఏంటి? సిగ్నేచర్. సిక్స్త్ది సూపర్స్క్రిప్షన్ లేదా అడ్రస్ ఆన్ ది ఎన్వలప్. ఇలా ఉంటుందన్నమాట లెటర్ యొక్క స్ట్రక్చర్. ఫస్ట్ ఇక్కడ ఏముంటుంది? హెడ్డింగ్ ఉంటుందన్నమాట. హెడ్డింగ్ ఆర్ అడ్రస్ ఆఫ్ ది రైటర్. నెక్స్ట్ ఏంటి? శాల్యుటేషన్కి మరొక పేరేంటి? శాల్యుటేషన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. రైట్ సైడ్ ఏమో హెడ్డింగ్ ఉంటుంది, శాల్యుటేషన్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. శాల్యుటేషన్కి మరొక పేరేంటి? గ్రీటింగ్ వర్డ్స్ కాంప్లిమెంటరీ బిగినింగ్ అని పేరు. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్ లేదా మ్యాటర్ లేదా కమ్యూనికేషన్ మెసేజ్. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ ఎక్కడ ఉంటుంది? మనం బాడీ ఆఫ్ ది లెటర్ తర్వాత సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సబ్స్క్రిప్షన్ కింద సిగ్నేచర్ ఉంటుంది. సిగ్నేచర్ తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ సూపర్స్క్రిప్షన్ ఆర్ అడ్రస్ ఆన్ ది ఎన్వలప్ ఉంటుంది. సూపర్స్క్రిప్షన్ ఏమంటాము? అడ్రస్ ఆన్ ది ఎన్వలప్ అని కూడా అంటాం అనమాట. ఫస్ట్ పర్సనల్ లెటర్స్ గురించి చూద్దాం. ఇటువంటి లెటర్స్ని స్నేహితులు, బంధువులు, రిలేటివ్స్, పరిచయం గల వారందరికీ రాయడానికి ఉపయోగిస్తారు. పర్సనల్ లెటర్స్ ఎవరికి? స్నేహితులకి, బంధువులకి, పరిచయం గల వారందరికీ రాయడానికి ఉపయోగిస్తారు. ఇందులో పూర్తిగా ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ అంటే వాడుక భాషను ఉపయోగిస్తారు. కాబట్టి వీటిని ఏమంటాము? పర్సనల్ లెటర్స్ని ఇన్ఫార్మల్ లెటర్స్ అంటాం. వాడుక భాషను ఉపయోగిస్తాం కాబట్టి ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ను ఉపయోగిస్తాం కాబట్టి ఇన్ఫార్మల్ లెటర్స్ అంటాం. రెండవ రకం లెటర్స్ ఏంటి? అఫీషియల్ ఆర్ బిజినెస్ లెటర్స్. ఇటువంటి లెటర్స్ని అధికారులకు, ఆఫీసర్స్, ప్రభుత్వ ఉద్యోగులకు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, అదేవిధంగా సంపాదకులకు, ఎడిటర్స్కి, పారిశ్రామికవేత్తలకి, ఇండస్ట్రియలిస్ట్స్కి, అదేవిధంగా వ్యాపారవేత్తలకి, బిజినెస్ మ్యాన్, కంపెనీస్కి మొదలగు వారికి రాయడానికి ఉపయోగిస్తారు. ఇందులో పూర్తిగా ఫార్మల్ లాంగ్వేజ్ సాంప్రదాయ భాషను ఉపయోగిస్తారు. అఫీషియల్ ఆర్ బిజినెస్ లెటర్స్లో పార్ట్స్ ఆఫ్ లెటర్స్ని చూద్దాం. మనకి లెటర్ యొక్క పార్ట్స్ని చూసాం కదా. హెడ్డింగ్, శాల్యుటేషన్, బాడీ ఆఫ్ ద లెటర్, సబ్స్క్రిప్షన్, సిగ్నేచర్, సూపర్స్క్రిప్షన్ అనేవి పార్ట్స్ ఆఫ్ ది లెటర్. ఫస్ట్ ఏంటి? ది హెడ్డింగ్ ఆర్ అడ్రస్ ఆఫ్ ది రైటర్. ఇందులో ఉత్తరం రాసే వ్యక్తి ఎక్కడి నుంచి అంటే ఏ స్టేషన్ నుండి ఎప్పుడు డేట్ అనమాట. ఎప్పుడంటే డేటు రాశాడో రీడర్కి తెలియజేస్తుంది హెడ్డింగ్ అనేది. దీనిని కాగితం లేదా పేజీకి పై భాగంలో కుడి ప్రక్కన రాయవలెను అంటే రైట్ సైడ్ రాస్తారనమాట. కొన్ని సందర్భాలలో ఇంటి నెంబర్ లేదా రోడ్డు లేదా వీధి నెంబరు, పట్టణం వంటివి రాసి కామా ఉంచాలి. చివరిగా డేట్ తర్వాత ఫుల్ స్టాప్ ఉంచకూడదు. డేట్ తర్వాత ఏంటి? ఫుల్ స్టాప్ ఉంచకూడదు. ఇలా అనమాట. గాంధీనగర్ 3rd June 2020. ఫస్ట్ ఏంటి? ఎక్కడి నుంచి రాస్తున్నారో రాయాలి. తర్వాత ఎప్పటి నుంచి రాస్తున్నారో రాయాలి. చివరిగా డేట్ తర్వాత ఫుల్ స్టాప్ అనేది ఉంచకూడదు. ఇక్కడ. నెక్స్ట్ శాల్యుటేషన్. ఈ భాగాన్ని సంబోధన అనే అర్థం వస్తుంది. శాల్యుటేషన్ అంటే ఏంటి? సంబోధన, పిలవడం అనమాట, గ్రీటింగ్స్. ఈ భాగము ఉత్తరం రాసే వ్యక్తికి మరియు తీసుకునే వ్యక్తికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియబరుస్తుంది. దీనిని పేజీకి ఎడమ భాగంలో కొంచెం ఖాళీ వదిలి రాస్తారు. ఈ శాల్యుటేషన్ తర్వాత కామాను ఉంచాలి. డియర్ ఫాదర్ తర్వాత కామా, డియర్ అంకుల్ తర్వాత కామా, డియర్ బ్రదర్ తర్వాత కామా. అఫీషియల్ లెటర్స్లో డియర్ మేడం అని వాడతాం ఈ శాల్యుటేషన్స్ కింద. అఫీషియల్ లెటర్స్లో శాల్యుటేషన్స్ ఏంటి? సార్, డియర్ మేడం. పర్సనల్ లెటర్స్లో శాల్యుటేషన్స్ ఏంటి? డియర్ ఫాదర్, డియర్ అంకుల్, డియర్ బ్రదర్ అలాంటివి అనమాట. శాల్యుటేషన్ మొదటి పదంలో మొదటి అక్షరం, చివరి పదంలో మొదటి అక్షరం క్యాపిటల్లో రాయవలెను. శాల్యుటేషన్లో మొదటి పదంలో మొదటి అక్షరం, చివరి పదంలో మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. శాల్యుటేషన్లో ఫ్రెండ్స్కి లెటర్ రాసేటప్పుడు డియర్ ఫ్రెండ్ అని రాయకూడదు. ఫ్రెండ్ యొక్క పేరు రాయాలి.
ఇక్కడ మై డియర్ ఫ్రెండ్ అని రాయకూడదు అనమాట, మై డియర్ మురళి అలా రాయాలన్నమాట. క్లోజ్ ఫ్రెండ్ అయితే మై డియర్ కార్తీక్. కేవలం పరిచయస్తుడు అయితే పేర్ల ముందు మిస్టర్, మిస్సెస్ అని రాయవలెను. మిస్టర్, మిస్సెస్ అని మిస్ అని రాయవలను. వివాహం అయిందో లేదో తెలియనప్పుడు స్త్రీల పేర్లు ముందు మిస్ అని వాడవలను. రెస్పెక్టెడ్ సర్ అని రాయకూడదు. డియర్ సర్ కంటే సర్ అనే పదము ఎక్కువ గౌరవప్రదమైనది. బాడీ ఆఫ్ ద లెటర్. ఇందులో లెటర్ రాస్తున్న వ్యక్తి చెప్పాలనుకున్న సందేశం పూర్తిగా ఉంటుంది. దీనిని 3 భాగములుగా విభజించవచ్చు. ఫస్ట్ ఏంటి, బాడీ ఆఫ్ ద లెటర్లో 3 భాగాలు ఉంటాయి. మళ్ళీ ఇంట్రడక్షను, రెండవది ఏంటి కంటెంట్ ఆర్ మెసేజ్, మూడవది కన్క్లూజన్. దీనిని సులభమైన శైలిలో లెటర్ మధ్య భాగంలో రాయాలి. నెక్స్ట్ చివరిది ఏంటి, సబ్స్క్రిప్షన్ ఆఫ్ ది లెటర్, లీవ్ టేకింగ్ అనమాట, సెలవు తీసుకోవడాన్ని సబ్స్క్రిప్షన్ అంటాం. దీనిని బాడీ ఆఫ్ ద లెటర్కి దిగువన కుడివైపున రాయాలి, రైట్ సైడ్న. సబ్స్క్రిప్షన్ రాసిన తర్వాత కామాను ఉంచాలి. ఈ సబ్స్క్రిప్షన్లో అపాస్ట్రఫీ వాడకూడదు. సబ్స్క్రిప్షన్లో అపాస్ట్రఫీ వాడకూడదు అనమాట. ఇక్కడ ఎస్ ఉంటేనే ఎల్వై వస్తుంది. సబ్స్క్రిప్షన్ని 2 రకాలుగా రాయవచ్చు, యువర్స్ ప్లస్ యాడ్వర్బ్, యువర్స్ లవింగ్లీ. దీని తర్వాత ఏంటి, కామాను ఉంచాలి. సబ్స్క్రిప్షన్ రాసిన తర్వాత కామాను ఉంచాలి. సబ్స్క్రిప్షన్లో అపాస్ట్రఫీ వాడకూడదు. యువర్స్ దగ్గర పైన ఆర్కి ఎస్కి మధ్య అపాస్ట్రఫీ వాడకూడదు. యువర్స్ ప్లస్ యాడ్వర్బ్, యువర్స్ లవింగ్లీ, యువర్స్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్, ఇలా 2 రకాలుగా వాడచ్చు అనమాట సబ్స్క్రిప్షన్ని. యువర్స్ ప్లస్ యాడ్వర్బ్, యువర్స్ లవింగ్లీ అని అయినా కానీ, లేదా యువర్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్, యువర్ లవింగ్ సన్ అని. ఫ్యామిలీ మెంబర్స్కి అయితే యువర్స్ లవింగ్లీ, యువర్స్ ఎఫెక్షనేట్లీ అని వాడాలి. ఫ్రెండ్స్కి అయితే యువర్స్ సిన్సియర్లీ, క్లోజ్ ఫ్రెండ్కి యువర్స్ ట్రూలీ, క్లోజ్ ఫ్రెండ్ కానప్పుడు యువర్స్ ట్రూలీ అని వాడాలి. జాబ్ పర్పస్ అయితే యువర్స్ ఫెయిత్ఫుల్లీ, అఫీషియల్ లెటర్స్ అయితే యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని వాడాలి సబ్స్క్రిప్షన్ అనేది. టీచర్, లెక్చరర్స్ అండ్ ప్రొఫెసర్స్కి అయితే యువర్స్ ఒబీడియంట్లీ వాడాలి. అంటే ఇక్కడ పర్సనల్ లెటర్స్లో సబ్స్క్రిప్షన్స్ ఏమొస్తాయి, యువర్స్ లవింగ్లీ, యువర్స్ లవింగ్ ఫ్రెండ్ ఆర్ సన్, యువర్స్ ఎఫెక్షనేట్లీ అనేవి పర్సనల్ లెటర్స్లో వాడే సబ్స్క్రిప్షన్స్. యువర్స్ ట్రూలీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్ ఒబీడియంట్లీ, యువర్స్ సిన్సియర్లీ అనేవేంటి అఫీషియల్ లెటర్స్లో వాడే సబ్స్క్రిప్షన్. సిగ్నేచర్, దీనిని సబ్స్క్రిప్షన్ క్రింద అర్థమయ్యే విధంగా రాయాలి. దీని తర్వాత కామా, ఫుల్ స్టాప్ కానీ ఉండకూడదు. కామా కానీ ఫుల్ స్టాప్ కానీ ఉండకూడదు. నెక్స్ట్ సూపర్స్క్రిప్షన్, అడ్రస్ ఆన్ ది ఎన్వలప్. సూపర్స్క్రిప్షన్ని అడ్రస్ ఆన్ ది ఎన్వలప్ అని కూడా అంటారు కదా. దీన్ని సబ్స్క్రిప్షన్ క్రింద అర్థమయ్యే విధంగా రాయాలి. దీని తర్వాత కామా, ఫుల్ స్టాప్ కానీ ఉండరాదు. దీనిని చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా రాయాలి. సూపర్స్క్రిప్షన్ను 2 విధములుగా రాయవచ్చును, ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్. ఫ్రమ్ అడ్రస్ అనేది సెండర్స్ అడ్రస్ను, టు అడ్రస్ అనేది రిసీవర్స్ అడ్రస్ని తెలుపుతుంది. ఫ్రమ్ మరియు టు అనే పదాల తర్వాత పంక్చువేషన్ మార్క్స్ ఉంచకూడదు. ఫ్రమ్ మరియు టు అనే పదాల తర్వాత పంక్చువేషన్ మార్క్స్ ఉంచకూడదు. ముందుగా ఫ్రమ్ అడ్రస్ని రాయాలి, తర్వాత టు అడ్రస్ని రాయాలి. అడ్రస్ నందు ప్రతి అంశం తర్వాత కామాను ఉంచి చివరిగా ఫుల్ స్టాప్ని ఉంచాలి. ఇన్విటేషన్ లెటర్స్లో హెడ్డింగ్ మరియు శాలిటేషన్ను రాయనవసరం లేదు. ఇన్విటేషన్ లెటర్స్ను థర్డ్ పర్సన్లో మాత్రమే రాయాలి. లీవ్ లెటర్ను కూడా ఫార్మల్ లెటర్గానే పరిగణించాలి.